ఈరోజు యోగి వేమనగా సమాజానికి ప్రసిద్ధికెక్కినటువంటి వేమన భగవాన్ గారి జయంతి వేడుకల్ని ఈరోజు అన్ని హిందూ సంఘాలు ఈరోజు ఇక్కడ నెల్లూరు నగరంలో స్వామి వివేకానంద పార్క్ వద్ద జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు యోగి వేమన భగవాన్ అనేకమైనటువంటి ఆలోచనలతో సమాజంలోకి తీసుకువెళ్ళారు. ఆలోచనల్లో తల్లిదండ్రుల్ని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, సమాజం పట్ల ఎటువంటి మెలగాలి, కుటుంబం పట్ల ఎలా మెలగాలి, అనేక విలువల్ని చిన్న చిన్న పద్యాల ద్వారా మనం చిన్నప్పుడు అనేక పద్యాలు చదువుకొని ఉంటాం. ఈరోజు ఆ పద్యాల్ని కొంతమంది వక్రీకరించేటువంటి పరిస్థితి, దాంట్లో విష బీజాలను చొప్పించి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు వేమన భగవాన్ లాంటి ముఖ్యల్ని గుర్తుపెట్టుకొని హిందూ వ్యతిరేక ప్రచారాలు, కాషాయం కట్టి కాషాయం పైన విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఐక్యత సిద్ధాంతం కావచ్చు, ప్రబోధ సేవా సమితి కావచ్చు, ఇంకొక దొంగల ముఠా కావచ్చు, వీళ్ళందరి యొక్క లక్ష్యం ఏంటంటే హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, హిందువుల్ని విచ్ఛిన్నం చేయాలి, హిందూ ఆలయాలను ధ్వంసం చేయాలి, హిందూ సంస్కృతిని నాశనం చేయాలి, సమాజంలో చీలికలు తెచ్చి వాళ్ళ పరమతాల వైపు ఆకర్షితులయ్యే విధంగా చేయాలి. ఇదే వీళ్ళ లక్ష్యం. ఈరోజు హిందీ దేవి దేవతలను అవమానిస్తారు, హిందువులను అవమానిస్తారు, హిందూ ఆలయాల పవిత్రతను అవమానిస్తారు. ఇటువంటి వాళ్ళ పట్ల హిందూ సమాజం సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత హిందూ సమాజం పైన ఉంది. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడి పేరుతో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను పక్కన పెట్టి రైత సిద్ధాంతం అనేటువంటి ఒక ముసుగుతో కొంతమంది మిషనరీల చిల్లరతో కనకాలంటి కుట్రలతో ఈరోజు నడుస్తున్నటువంటిదే ప్రబోధ సేవా సమితి. దాన్ని స్థాపించినటువంటి ప్రబోధానంద అసలు పేరు పెద్ద గుత్తమ్మ చౌదరి 10 ఏళ్ళ అజ్ఞాతంలోకి పోయి ఈరోజు వచ్చి ఆయన స్వామీజీకి అవతారం ఎత్తి హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర. అతను 2020లో చచ్చిపోయినా అతను ఎక్కించినటువంటి పిచ్చి ఇంకా చచ్చిపోవాలి. ఆ పిచ్చి ఈరోజు హిందుత్వం పైన దాడి చేస్తూ ఉంది, విషం కక్కుతూ ఉంది. బయట జిల్లాల్లో ఇప్పటికే ఇది తారా స్థాయిలో ఉంది. ఇప్పుడు నెల్లూరు సమాజంలో పడుగు పెట్టారు. దీన్ని హిందూ సమాజం సంఘటితంగా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మోసకారి ప్రవచనాల్ని, మోసకారి కార్యక్రమాల్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం హిందూ సమాజం పై ఉంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కుట్రపూరితంగా సమాజాన్ని తప్పులో పట్టించడానికి యోగి వేమన యొక్క ఊరేగింపుకి అనుమతి అడిగితే అనుమతిని నిరాకరించి హిందువుల యొక్క ఆలోచనను గౌరవించినందుకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము మాటిచ్చాం. వాళ్ళ కార్యక్రమాలు మాకు అభ్యంతరం లేదు, వాళ్ళ వ్యాఖ్యల పైన, వారు ప్రచారించే పుస్తకాలపైన మాకు అభ్యంతరం అని చెప్పాం. ఈరోజు కార్యక్రమంలో అటువంటి పుస్తకాలని, హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాపింపజేసేటువంటి పుస్తకాలను కూడా నిషేధించి అక్కడ అమ్మకానికి పెట్టలేదు. ఇది కూడా హిందువులు ఏ ఒక్కరి వల్ల కాదు, హిందువుల ఐక్యత వల్ల.